అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వాళ్ళ దేశానికి. అలాగే మోడీ ఎందుకు చేయట్లేదు అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడం జరిగింది. ఏమంటారు? అసదుద్దీన్ ఓవైసీ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు? రజాకార్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. రజాకార్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది? నిజాం ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. సో రెండింటికి అవినావ సంబంధం ఉందన్నట్టు రెండు పార్టీలకు. వాళ్ళ పెత్తనం కోసం, వాళ్ళ పవర్ కోసం సొంత తల్లిదండ్రులను కానీ, తమ్ములను కానీ, అన్నలను కానీ చంపేసి రాజ్యం వెళ్ళిన సంగతి మనం చూసినాం. సో అదే మైండ్ సెట్లో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ పాకిస్తాన్కి పోయి అక్కడ 26/11 మీద దాడి జరిగిన వాళ్ళు ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకురావడం అనేది, ట్రంప్ వెనిజువేలా పోయి ఎట్లా తీసుకొచ్చడం అనేది రెండింటికి కంపారిజన్ అనేది చాలా ఇది హాస్యాస్పదంగా ఉందన్నమాట. మీరు ఒక పార్లమెంటేరియన్ 5 సార్లు 6 సార్లు గెలిచినారు. మీకు ఇటువంటి ఇష్యూ ఉంటే ఏంటంటే ఒక పర్సనల్ లెటర్ రాసి ప్రధానమంత్రి గారికి ఇట్లా చేయండి అని చెప్తారు. అంతేగాని పబ్లిక్ డొమైన్లో మీరు చేయడానికి ఇది చాలా తప్పుడు సంకేతం ఇస్తుంది. అంటే మీ యొక్క ఏంటంటే విద్యావేత్తలు అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి ఒక సార్థకం లేదు. ఇది అట్లా చేయరు, అట్లా భారతదేశం అట్లా చేయదు. ఆర్మీ కానీ మోదీ గారు కానీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన ఇచ్చిన ఏంటంటే సలహాలు తీసుకోవాలన్న పరిస్థితులు లేరు. మోదీ గారు ప్రపంచంలో పట్టిన నెంబర్ 1, మన ఆర్మీ కూడా నెంబర్ 1 ఉంది. ఎట్లా చేయాలో అట్లా చేస్తుంది, ఇప్పటి వరకు చేసింది. అంతేగాని మీరు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు.